హాయ్ అండి. నేను రాజ్ కుమార్. దుబాయ్‌లో స్కూల్ ఫీజుల కోసం మాట్లాడుకుందాం. వేసవి తర్వాత సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్ళనేవి మళ్ళీ మొదలవుతున్నాయి. బ్యాక్ టు స్కూల్ అని నడుస్తున్నాయనమాట. సో, స్కూల్ ఫీజులు ఏ రకంగా ఉంటాయి చూద్దాం ఇక్కడ దుబాయ్‌లో. ఈ స్కూల్ ఫీజులనేవి ఏరియా బట్టి ఉంటుందనమాట. ఇప్పుడు దుబాయ్ సిటీలో, అబుదాబి సిటీలో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంటుంది. బిల్డింగ్ రెంట్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఫీజులు కూడా ఎక్కువుంటాయనమాట. జనరల్‌గా నేను యావరేజ్‌గా చెప్తున్నాను. సో, స్కూల్ ఫీజులనేవి ఏ రకంగా ఉంటాయి? ఒక్కొక్క దగ్గర ఏ రకంగా ఉంటాయనే విషయం. నార్మల్‌గా స్కూల్స్‌లో జనరల్ స్కూల్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ స్కూల్స్ ఉంటాయి కదా! అందరూ కామన్‌గా చదివే స్కూల్స్ ఉంటాయి. అలా కాకుండా ఒకటి బ్రిటిష్ కరిక్యులమ్ స్కూల్స్, అమెరికన్ కరిక్యులమ్ స్కూల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. వీటిలలో అయితేను స్కూల్ ఫీజులనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. బ్రిటిష్ కరిక్యులమ్ ఇప్పుడు జెమ్స్ స్కూల్ ఉంది. వాళ్ళు బ్రిటిష్ కరిక్యులమ్ అనేది ఇస్తారు. అదేవిధంగా అమెరికన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అమెరికన్ కరిక్యులమ్ ఇస్తున్నారు. వాళ్ళ ఫీజులయితేను అది రెగ్యులర్‌గా చాలా తక్కువ మంది జాయిన్ అవుతా ఉంటారు. బాగా ఫైనాన్షియల్‌గా బాగా ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళైతేను ఆ జెమ్స్ స్కూలు అండ్ ఇందులో చదువుతున్నారనమాట. అమెరికన్ కరిక్యులమ్ ఉండే స్కూల్‌లో జాయిన్ అవుతున్నారు. సో, వాటి ఫీజులు కూడా మాట్లాడుకుందాం. జనరల్‌గా ఆహ్, జనరల్ స్కూల్ కోసం మాట్లాడుకుంటాను. రెగ్యులర్‌గా స్కూల్‌లో అయితేను ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకుంటేను స్టార్టింగ్ నుండి మనం ఏంటంటే కెరీర్‌లో ఇందులో స్కూల్‌లో చూసుకుంటే మన దగ్గర ఏంటంటే ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇలా స్టార్ట్ అవుతుంది. మీరు దుబాయ్‌లోకి వచ్చేటప్పటికి ఎల్‌కేజీ, యూకేజీని వీళ్ళు కేజీ 1, కేజీ 2 అంటారనమాట. సో, స్కూలింగ్ అనేది కేజీ 1తో స్టార్ట్ అవుతుంది మీకు. నర్సరీలు కూడా ఉన్నాయి. వాటి ఫీజులు కూడా ఆల్మోస్ట్ కేజీ 1 ఫీజుల్లాగే ఉంటాయన్నమాట. సో, కేజీ 1 ఫీజు తీసేసుకుంటేను మీకు 240 దిర్హమ్స్. నేను చెప్తున్న దిర్హమ్స్‌కి మీరు 23 మల్టిపుల్ ఆఫ్ 23 చేసేసుకోండి. ఇండియన్ రూపీస్‌లో కావాలనుకుంటేను. అంటే దాదాపు 6,000-7,000 రూపాయలు నెలకి ఫీజ్ అనేది ఉంటుందనమాట. నెలకి నేను చెప్తున్నాను. మీరు స్కూల్ వాళ్ళకున్న దీన్ని బట్టి అంటే కొన్ని స్కూల్స్ ఏంటంటే నువ్వు దీనికి తీసుకో అంటే ఏప్రిల్‌లో స్కూల్ స్టార్ట్ అవుతేను ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాను, ఎప్పటి నుండి మీరు వస్తేనో అప్పటి నుండి తీసుకుంటారు. కొన్ని స్కూల్స్ ఏంటంటే వాళ్ళ ప్యాకేజ్ ఏ రకంగా ఉంటుందో ఆ ప్యాకేజ్‌ని డివైడ్ చేసి తీసేసుకుంటున్నారనమాట. సో, తక్కువలో తక్కువ అనుకుంటే మీకు 240, 50 దిర్హమ్స్ అనేవి చాలా స్కూల్స్‌లో ఉంటుందన్నమాట. ఏదైతే ఇండియన్ కరిక్యులమ్ ఇస్తున్నాయో స్కూల్స్ అంటే ఇండియన్ స్కూల్స్‌లో అంటే మలయాళీ, కేరళ బోర్డ్ స్కూల్స్ అండ్ సీబీఎస్ఈ. మన ఇండియన్స్ ఎక్కువ కూడా సీబీఎస్ఈ కోర్స్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కేరళ బోర్డ్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఏవైతే ఇండియన్ స్కూల్స్ ఉన్నాయో ఇండియన్ స్కూల్స్ అన్నీ కూడా కేరళ బోర్డ్‌తో అఫిలియేటెడ్ అయి ఉంటాయన్నమాట. సో, చాలా వాళ్ళు కేరళ వాళ్ళు ఉండడంతో వాటితో పాటు సీబీఎస్ఈ కూడా ఉంటుంది. సో, స్కూల్ ఫీ అనేది మినిమమ్ అనేది 240, 250 దిర్హమ్స్ అనేవి ఉంటాయి. ప్లస్ మీ యొక్క ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా మీరు కలిపేసుకోవాలి. 240, 250 ఇది ట్రాన్స్‌పోర్ట్ చార్జ్ అనమాట. మీరు ఫస్ట్ స్కూల్‌లో జాయిన్ అవుతున్నప్పుడైతేను మీకు కొన్ని స్కూల్స్ మీకు అడ్మిషన్ ఫీజ్ అనేది తీసేసుకుంటారు. అది 1000 దిర్హమ్సా, 2000 దిర్హమ్సా అని ఉంటాయి. కొన్ని స్కూల్స్ అనేవి అడ్మిషన్ ఫీజ్ అనేది తీసుకోవట్లేదు. సో, అడ్మిషన్ ఫీజ్ అనేది ఉంటుంది. రెండవది వచ్చి మీకు బుక్స్ ఫీజులు ఉంటాయి. బుక్స్ ఫీజులు అనేవి బుక్స్ అనేవి అది కూడా సేమ్ 300 నుండి 500 దిర్హమ్స్ వరకు ఉంటాయన్నమాట. స్కూల్ బట్టి ఉంటుంది ఆ బుక్స్ ఫీజ్ అనేది. 3 యూనిఫామ్. యూనిఫామ్ అనేది మీరు ఎన్ని జతలు తీసుకుంటున్నారని ఉంటాయి. అది కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే రేంజ్‌లో ఉంటాయి. మీరు యూనిఫామ్ కూడా ఒక 400 దిర్హమ్స్ టు 500 దిర్హమ్స్ ఏసేసుకోండి. ఫస్ట్ టైమ్ స్కూల్ జాయిన్ అవుతా ఉంటే. ఇది ఇనీషియల్‌గా మీ స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు. ఇక ఫీజులు అనుకుంటే నేను చెప్పా కదా! 200 తక్కువలో అనుకుంటే 240 నుండి 250 దిర్హమ్స్ ఇండియన్ స్కూల్ ఉంది కదా! ఇండియన్ స్కూల్స్‌లో 240 నుండి 250 ఉన్నాయి. కేజీ 1కి నేను చెప్పేది ఇది. కేజీ 1 నుండి మీరు స్టాండర్డ్ పెరిగే కొద్దీ అలాగ పెరుగుతా ఉంటారు. మీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరిగే కొద్దీ పెరుగుతా ఉంటారు. సో, కొన్ని స్కూల్స్ అయితేను 400, 500, 600 సో, తక్కువలో తక్కువ 250 నుండి 600, 700 కూడా ఉన్నాయన్నమాట స్కూల్స్ అనేవి. ఇండియన్ స్కూల్స్ ఏవైతే మేజర్‌గా ఇండియన్ స్కూల్స్ చెప్తానో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, సీబీఎస్ఈ కోర్సులో ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్‌లో 600, 700 అంటే అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్సే. బట్ ఏంటంటే కొన్ని స్కూల్స్ ఈ రకంగా ఉన్నాయి. 250 నుండి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ప్లస్ మీకు ట్రాన్స్‌పోర్ట్ అనేది ఒక 240, 250 ఏసేసుకోవాలి. 2 కూడా సమానంగా చేసేసుకుంటేను మీకు 2 కలిపి ట్రాన్స్‌పోర్ట్ ప్లస్ ఇదనేవి కలిపి నెలకి 600 నుండి 700 దిర్హమ్స్ అనేవి తక్కువలో తక్కువ అవుతాయన్నమాట స్కూల్ ఫీజ్ అనేది. ఇంకా మీకు కొన్ని స్కూల్స్ అయితేను
1100 నుండి 1200 వరకు అయిపోతుంది అనమాట. ఎలా అంటే మీకు స్కూల్ ఫీజు వచ్చేటప్పటికి 500 నుండి 600 ఉంటుంది. ప్లస్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేవి 400, 300, 400 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఈ మొత్తం రెండు కలిపేసుకుంటే మీకు 1100 నుండి 1200 వరకు అయిపోతాయి. 1000 నుండి 1100, 1200 అయిపోతుంది అనమాట. ఇది స్కూల్స్ ఒక రేంజ్. మీరు ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటున్నారనే బట్టి ఉంటుందన్నమాట. కొన్ని స్కూల్స్ అంటే ఈ మార్జిన్లో వస్తున్నాయి. 250 నుండి 700 మార్జిన్లో మీ స్కూల్ యొక్క అంటే ఏ కరికులం ఇస్తారు, వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇస్తున్నారు, వాళ్ళ స్టాఫ్ ఏ రకంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి, దాన్ని బట్టి ఆ స్కూల్ యొక్క ఫీజులు అనేవి ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా మీరు ఎక్కడ ఉంటున్నారు, అబుదాబి అండ్ దుబాయ్ ఈ ఏరియాలోన రెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరీ ఎక్కువ ఫీజులను ఛార్జ్ చేశారు, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే వాళ్ళు దీన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫీజులు అనేవి కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డులు వాడేసుకొని కూడా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. అంటే 3 టైమ్స్కి టైమ్స్ కూడా చేసి మీరు మంత్లీ పే చేసేసుకోవచ్చు, లేదంటే 1 టైం పే చేసేసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ పే చేసేసుకోవచ్చు. 3 months వన్స్ అలా క్వార్టర్లీ అంటే బ్యాచ్ ఇప్పుడు ఆఫ్టర్ సమ్మర్ అంటే ఏప్రిల్లో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏప్రిల్ టు ఇప్పుడు ఆగస్టు వరకు ఒక బ్యాచ్ అయింది. మొన్న జూలై ఎండ్లో స్కూల్ లీవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇది ఒక ప్యాకేజ్. అంటే 3 months అనేది ఫస్ట్ సెమ్ లాగా ఆ రకంగా ఇక్కడ టర్మ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ టర్మ్ అనేది 3 నెలలు. ఈ ఫస్ట్ టైం ఫీజు అనేది మీరు కట్టేసుకోవచ్చు. దీనిపైన మీరు క్రెడిట్ కార్డు వాడేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుని ఈఎంఐల కింద మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఈఎంఐల పైన స్కూల్ ఫీజుల పైన దేనిలో కూడాను మీకు ఇది ఉండదు అనమాట, ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇక్కడ దుబాయ్ స్కూల్లో స్కూల్ ఫీజుల పైన మీరు పేమెంట్లకి ఈఎంఐ చేసేసుకుంటే దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాసెసింగ్ ఛార్జ్ ఉండదు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలియదు అట్లీస్ట్, మీరు ఒకసారి నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను. స్కూల్ ఫీజు కానీ మీరు క్రెడిట్ కార్డ్ది దాన్ని ఈఎంఐ కింద మార్చేసుకుంటే దానికైతే మీకు ఇది ఉండదు. తర్వాత కొన్ని స్కూల్స్ ఏంటంటేను మీకు ఫౌండేషన్ ద్వారా లేకుంటే వీటి ద్వారా మీరు కొద్దిగా ఇది అడుక్కోవచ్చు, సపోర్ట్ అడిగితేను దాన్ని సబ్మిట్ చేస్తేను ఆ రకంగా కూడా వాళ్ళు ఎంతో కొంత మీకు స్కూల్లో కన్స్ట్రక్షన్ అనేది ఇస్తారన్నమాట. అంటే చారిటీస్ ఉంటాయి కదా, మీరే చారిటీ సపోర్ట్ అడగాలి. చారిటీ సపోర్ట్ అడిగేటప్పుడు మీకు చారిటీ సపోర్ట్ ఒకవేళ అప్రూవల్ అయితేను వాళ్ళ ఫీజు అనేది మీ ఫీజు అనేది చారిటీ వాళ్ళు కడతారు. మిగతా వాళ్ళు కట్టేగా మిగతా ఎంత ఫీజు మీరు కట్టాలనే విషయం వాళ్ళు చెప్తారు. ఆ ఫీజు మీరు కట్టేస్తే సరిపోతుంది. ఇది ఇక జెమ్ స్కూల్ అని చెప్పాం కదా, ఇవి మీరు ఒకవేళ బ్రిటిష్ కరికులం లేదా అమెరికన్ కరికులం కావాలనుకుంటే జెమ్ స్కూల్ అనేది మినిమం 27,000 dirhams ఏడాదికి. 27,000 dirhams అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఏడాదికి జెమ్ స్కూల్ అనేది. మల్టిపుల్ ఆఫ్ 23 చేసేసుకోవచ్చు ఇండియన్ రూపీస్లో కావాలి అనుకుంటేను. ఇది వాళ్ళ ప్యాకేజ్, ఏడాదికి ఉన్న ప్యాకేజ్. ఇదే తక్కువ జెమ్ స్కూల్లోన. అమెరికన్ కరికులం కూడా సేమ్ అదే దీంట్లోకి వెళ్తున్నాయి. 30,000 నుండి 40,000 ఈ రకంగా ఉన్నాయన్నమాట. మీ ఏరియా బట్టి మీ యొక్క ఇది బట్టి. ఇది స్కూల్ ఫీజుల యొక్క వివరాలు. ట్రాన్స్పోర్ట్ మీరు అవసరం లేదనుకుంటేను మీరు వెళ్ళి తెచ్చుకోగలను అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటేను అదే బిల్డింగ్లో 3-4 పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళతో షేరింగ్ పెట్టుకుంటున్నారు అన్నమాట. వెళ్ళి ఒకే కార్లో వెళ్ళి తెచ్చుకొని పికప్ అండ్ డ్రాప్ వాళ్ళతో చెప్పించుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ట్యాక్సీలతో మాట్లాడుకుంటున్నారు దగ్గరలో అయితే. ఏంటంటే పేరెంట్స్ కానీ లేకుంటే కేర్ టేకర్ కానీ ఎవరైనా లేకుండా పిల్లల్ని అయితే మీకు విడిచిపెట్టరు. ఈవెన్ మీకు సెకండ్ స్టాండర్డ్ వచ్చేంత వరకు బస్సులో కూడాను మీరు వెళ్ళి బస్సు నుండి పిక్ చేసుకున్నంత వరకు పిల్లల్ని అయితే విడిచిపెట్టరు. మీకు కాల్ చేస్తారు, మీకు కాల్ చేసి మీరు రాకుంటే మీ అపార్ట్మెంట్కి తెచ్చి విడిచిపెట్టి వెళ్తారనమాట. ఆయాలు ఉంటాయి, ప్రతి బస్సులో ఆయా ఉంటుంది. సో ఇదనమాట మీ ట్రాన్స్పోర్ట్ అయితే. మీరు ఓన్గా పిక్ చేసుకుంటారంటే మీరు ఓన్గా వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. ట్యాక్సీతో మాట్లాడేసుకోండి, ట్యాక్సీతో మాట్లాడేసుకోవచ్చు. మీరు ఎవరు వెళ్ళి పిక్ చేసుకుంటారనే విషయం స్కూల్ వాళ్ళకి మీరు చెప్పాలన్నమాట. ఇది స్కూల్ యొక్క ఈ వివరాలు అనమాట, ఫీజుల వివరాలు. అది